కష్టం కలిసొస్తే సింగిల్ గా కుమ్మేద్దాం అనుకుంటున్నారు కడప లీడర్. పొత్తు కుదిరితే పోటీకి సై అంటున్నారు దేవగుడి డాన్. జాతీయ పార్టీలోనే ఉంటారా, పాత పార్టీలోకి తిరిగి వచ్చేస్తారా అన్నదే డౌట్. ఎంపీగా ఓకే, అసెంబ్లీకి డబుల్ ఓకే అన్నట్టుంది ఆయన స్పీడ్ చూస్తుంటే. బాంబుల గడ్డపై ఒకప్పుడు దడదడలాడించిన నాయకుడు పొత్తు పొడుపుతో మళ్లీ యాక్టివ్ కావాలనుకుంటున్నారు. ఆయన దూకుడు ఎవరికి ఎసరు పెట్టబోతోంది? చివరికి ఆయనకి ఏ సీటు దక్కబోతోంది? టీడీపీలోకా, బీజేపీ నుంచా? ప్రొద్దుటూరా, జమ్మలమడుగా? కడప గడపలో పొత్తు పాలిటిక్స్. టీడీపీ జనసేన పొత్తు కన్ఫర్మ్. పరిణామాలు చూస్తుంటే బీజేపీ కూడా కలిసొచ్చేలా ఉంది. కమలం కాంబినేషన్ కూడా తోడైతే కడప కేర్ ఆఫ్ గా కొత్త రాజకీయానికి తెరలేచేలా ఉంది. ఉమ్మడి కడప జిల్లాలో మొత్తం 10 అసెంబ్లీ స్థానాలున్నాయి. జనసేన గట్టిగా పట్టుబడితే రైల్వే కోడూరు కానీ, రాజంపేట నియోజకవర్గం కానీ ఇచ్చే అవకాశం ఉంది. ఈ రెంటిలో జనసేనకు ఏ సీట్ ఇచ్చినా సైకిల్ పార్టీలో పెద్దగా అసమ్మతి ఉండదు. ఇక పార్లమెంట్ విషయానికొస్తే బీజేపీతో అలయన్స్ కుదిరితే దేవగుడి ఆదినారాయణ రెడ్డి కడప ఎంపీ అభ్యర్థిగా బరిలో నిలిచే అవకాశం ఉంది. బీజేపీ రాజంపేట పార్లమెంటు సీటు కోరుకుంటే మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి అక్కడ పోటీలో ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. అయితే ఒకే ఉమ్మడి జిల్లాలో 2 పార్లమెంటు నియోజకవర్గాలు పొత్తులో ఇచ్చే అవకాశమే లేదు. దీంతో రాజంపేట సీటుపైనే ప్రధానంగా ఫోకస్ పెట్టింది బీజేపీ. దీంతో టీడీపీ కూడా ఆ ఎంపీ సీటు వదులుకునేందుకు దాదాపుగా సిద్ధమైంది. కడప పార్లమెంటు సీటులో ఏడాది క్రితమే పోలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాస్ రెడ్డికి టికెట్ ఇస్తున్నట్లు ప్రకటించారు టీడీపీ అధినేత. అయితే ఆదినారాయణ రెడ్డి ఎట్టి పరిస్థితుల్లో వచ్చే ఎన్నికల్లో పోటీలో ఉంటానని గట్టిగా చెబుతున్నారు. వైసీపీకి గట్టి పోటీ ఇవ్వాలంటే మాజీ మంత్రి దేవగుడి బలమైన అభ్యర్థి కావడంతో ఆయన్ని కాదనే పరిస్థితి ఉండదు. అయితే దేవగుడి డాన్ బీజేపీ నుంచే పోటీ చేస్తారా, లేకపోతే టీడీపీలోకి తిరిగొస్తారా అన్నదే ఇంపార్టెంట్. అవసరమైతే ఆదినారాయణ రెడ్డి టీడీపీలోకి వచ్చి కడప పార్లమెంటు స్థానానికి పోటీ చేస్తారని, అది కుదరకుంటే జమ్మలమడుగు లేదా ప్రొద్దుటూరు నుంచి అసెంబ్లీకి పోటీ చేస్తారని భావిస్తున్నారు. ఆదినారాయణ రెడ్డి మళ్లీ టీడీపీలోకి వస్తే ఇప్పటికే కడప ఎంపీ అభ్యర్థిగా ప్రచారం చేసుకుంటున్న శ్రీనివాస్ రెడ్డికి ఇబ్బందికరమే. అయితే శ్రీనివాస్ రెడ్డి సతీమణి మాధవిరెడ్డికి కడప అసెంబ్లీ సీటు కేటాయించడంతో ఎంపీ సీటు గురించి ఆయన గట్టిగా గొంతెత్తే అవకాశం కూడా ఉండకపోవచ్చు. కానీ ఆదినారాయణ రెడ్డి జమ్మలమడుగు లేదా ప్రొద్దుటూరు సీట్ల వైపు మొగ్గితే మాత్రం టీడీపీలో కుదుపులు తప్పవంటున్నారు తమ్ముళ్లు. ఎందుకంటే ఆదినారాయణ రెడ్డి అన్న కొడుకు భూపేష్ రెడ్డి ప్రస్తుత జమ్మలమడుగు టీడీపీ ఇన్ఛార్జిగా ఉన్నారు. ఒకవేళ ప్రొద్దుటూరు కోరుకుంటే అక్కడ ఇప్పటికే టీడీపీ టికెట్ కోసం 4 నాయకులు పోటీ పడుతున్నారు. అందుకే బలమైన నేతలున్న అసెంబ్లీ సీట్లను డిస్టర్బ్ చేసే కంటే ఆదినారాయణ రెడ్డి టీడీపీలోకి వచ్చి కడప ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసేందుకు అవకాశాలు ఎక్కువ ఉన్నాయనే టాక్ బలంగా ఉంది. ఉమ్మడి కడప జిల్లాలో సీట్ల కోసం జనసేన పెద్దగా పట్టుపట్టే అవకాశం లేదు. బీజేపీ నుంచి ఆదినారాయణ రెడ్డి ఒక్కరే బలమైన నాయకుడిగా కనిపిస్తున్నారు. ఆయన పోటీ ఖాయమని తేలినా అసెంబ్లీకా పార్లమెంటుగా అన్న దానిపై క్లారిటీ కోసం తమ్ముళ్లు వెయిటింగ్.